ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అనే ఈక్వేషన్స్ కీలక భూమిక పోషిస్తాయి. అభ్యర్థులకు ఎన్ని ప్లస్ మార్కులున్నా స్థానికేతరుడు అన్న ముద్రతో ఫలితాలు మొత్తం తారుమారవుతాయి. మరి వారణాసిలో ఈ సూత్రం ఎందుకు వర్తించదు అనేది కాంగ్రెస్ నేతల కాన్సెప్ట్. వారి కాన్సెప్ట్ మాట ఎలా ఉన్నా కాశీకి స్థానికేతరుడైన ప్రధాని మోదీ మూడోసారి కూడా అక్కడి నుంచే నామినేషన్ వేశారు. స్థానికేతర న్యాయం మోడీకి ఎందుకు వర్తించదు? వారణాసి బరిలో మూడోసారి నేతలతో కలిసి నామినేషన్ వేసిన 7 దఫాలుగా జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆఖరి టర్మ్లో వారణాసి ఎన్నిక జరుగుతోంది. 2014-2019లో కాశీలోనే నామినేషన్ వేసి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోడీ మూడోసారి కూడా కాశీలో నామినేషన్ వేశారు. ఈ 10 ఏళ్లలో కాశీతో అనుబంధం పెంచుకున్న మోడీ ఇక నుంచి కాశీ విశ్వనాథుడు కూడా తనవాడే అయ్యాడంటున్నారు. తాజాగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కు తన నామినేషన్ పత్రాలు సమర్పించిన మోడీ వారణాసితో మరింత అంకితభావం ఏర్పడిందని ఆ తదుపరి వ్యాఖ్యానించారు. నామినేషన్ కు ముందు రోజే ఆయన వారణాసి వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చిందని, కాశీకి తమ బీజేపీ సర్కార్, రాష్ట్రానికి చెందిన యోగి సర్కార్ చేసిన అభివృద్ధి కొనసాగింపే స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు మోడీ. साथियों, काशी के लिए मैं पीएम नहीं एमपी हूं. कोडरमा और गिरडी वालों को भी यही समझकर वोट डालना है. मोदी ही आपका एमपी है, मोदी ही आपका पीएम है. మోడీ నామినేషన్ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎన్డీఏ భాగస్వామ్య నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఎంపీ సీఎం మోహన్ యాదవ్ వంటి నేతలు హాజరయ్యారు. काशी में जाकर के देखिए, मोदी जी ने 10 वर्ष में करके दिखा दिया कि काशी कैसे होनी चाहिए, संसदीय क्षेत्र कैसे होना चाहिए, और जैसे काशी के लिए किया ऐसे देश के लिए मोदी जी ने किया. बहनों और भाइयों, एक प्रधानमंत्री मोदी जी, उन्होंने काशी को चमका के रख दिया. మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావడం మహదానందంగా ఉందన్నారు చంద్రబాబు నాయుడు. 2047లో వికసిత భారత్ లక్ష్యం మోడీతో సాధ్యమవుతుందన్నారు. అటు ఏపీలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేయటం ఖాయమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు చంద్రబాబు. It is a historic day, historic place. We are very happy to associate. For the last 10 years, he brought stability for this country and sustainability. And now he is planning for Vikasit Bharat 2047. All these things are going to happen. It is a good occasion. So BJP is saying 400 we are crossing this time. How confident you are as an NDA ally? NDA will cross 400 plus. We are having confidence. ఇక నామినేషన్ కి ముందు దశాశ్వమేధ ఘాట్ వద్ద మోడీ పూజలు చేశారు. గంగామాతకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. కాశీ విశ్వనాథుని దర్శించుకున్న ఎవరైనా కాలభైరవ స్వామిని దర్శించుకుని తరిస్తారు. మోడీ పండితులు పెట్టిన ముహూర్త బలాన్ని ఎంచుకునే నామినేషన్ వేయటం విశేషం. ఉదయం 11:40 నుంచి 20 నిమిషాల పాటు ఉండే ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఆ సమయంలో పుష్య నక్షత్రం, గంగా సప్తమి ఉన్నాయి. దీంతో ఆ సమయం చాలా మంచి ఫలితాలు ఇస్తుందని, తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయని పండితులు భావిస్తున్నారు. విజయ పథంలో ఉన్న మోడీ మిగతా పనులన్నీ నిరాటంకంగా పూర్తయ్యేందుకు ఆ ముహూర్తం నిర్ణయించినట్లు పండితులు చెబుతున్నారు. ఇక మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన వారిలో 4 సాదాసీదా వ్యక్తులను ఎంచుకోవడం విశేషం. వారిలో పండిత జ్ఞానేశ్వర శాస్త్రి ఒకరు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించింది ఇతనేనని ఆ సమయంలో వార్తలొచ్చాయి. అత్యంత సాదాసీదాగా ఉండే జ్ఞానేశ్వర శాస్త్రి మోడీ వెంట ఎంతో భక్తిపూర్వకంగా ఉన్నారు. ఆ తర్వాత వైద్యనాథ్ పటేల్ అనే సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, లాల్చంద్ కుష్వాహా అనే ఓబీసీ నేత, సంజయ్ సోంకర్ అనే మరో ఓబీసీ నేత మోడీ వెంట నామినేషన్ సమయంలో ఉన్న. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ వేసిన మోడీని ఈసారైనా నిరోధించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాశీ పార్లమెంటు నియోజకవర్గంలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. రోహానియా, వారణాసి నార్త్, వారణాసి సౌత్, వారణాసి కంటోన్మెంట్, సేవాపురి. 2009 నాటికే కాశీలో బీజేపీకి మంచి పట్టు ఏర్పడింది. 2009లో బీజేపీ నుంచి మురళీ మనోహర్ జోషి ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు ఆయనకు 30.52% ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థికి 27.94% పోలయ్యాయి.
ఆ తర్వాత 2014లో మోడీ గుజరాత్ నుంచి వారణాసికి రావడంతో ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఆ ఎన్నికల్లో మోడీకి 56.37% పోలవగా సమీప ఆప్ అభ్యర్థికి 20.3% ఓట్లొచ్చాయి. ఇక రెండోసారి అంటే 2019లో మోడీకి 63.62% ఓట్లు పోలవగా ఎస్పీ అభ్యర్థికి 18.4% ఓట్లు. మూడోసారి మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేశారు. ఈసారి కూడా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజయ్ రాయ్ మోడీ మీద గత 2 సార్లు పోటీ చేసి 3వ ప్లేస్కే పరిమితమయ్యారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుందని, అందువల్ల ఈసారి పోటీ చేయకుండా ఉండటమే మేలని అజయ్ రాయ్ భావిస్తున్నట్టు చెప్తున్నారు. జైరాం రమేష్ లాంటి వారు మోడీ వేవ్ అనేదేమీ లేదని పైకి చెప్తున్నా మోడీ మీద పోటీ చేయడానికి తటపటాయిస్తుండటమే వారేం ఆలోచిస్తున్నారో చెప్తోంది అంటున్నారు రాజకీయ అజయ్ రాయ్. 2023 మార్చిలో కాశీలోని తన సొంతింటిని రాహుల్ కోసం డెడికేట్ చేశాడు. మోడీ సర్నేమ్ మీద కామెంట్లు చేయడంతో సూరత్ కోర్టు నుంచి రాహుల్ లోక్సభ మెంబర్గా డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కొన్న తర్వాత ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాహుల్ వెంట తాము ఉంటున్నామని చెప్తూ కాశీలోని తన ఇంటిని అజయ్ రాయ్ రాహుల్ కి డెడికేట్ చేయటం అప్పట్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు అజయ్ రాయ్ కూడా ఒకప్పుడు బీజేపీలో ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాక సమాజ్వాదీ పార్టీలో కలిశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన అజయ్ రాయ్ మోడీని వరుసగా 2 సార్లు ఢీకుని 3వ ప్లేస్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అజయ్ రాయ్ పోటీ చేస్తారా లేక మరో వ్యక్తినైనా రంగంలోకి దింపుతారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుజరాత్ కు స్థానికుడైన మోడీ కాశీకి స్థానికేతరుడు అయినప్పటికీ 2 సార్లు విజయవంతంగా అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందటం విశేషం. అదే క్రమంలో 3వసారి కూడా కాశీ ప్రజల ప్రేమను తాను ఆశీర్వదిస్తానని, కాశీని దేశ ప్రజలంతా గర్వించేలా అభివృద్ధి చేస్తానంటున్నారు మోడీ. మోడీ హవా చూసి జడుచుకుంటున్న కాంగ్రెస్ గాని ఇతర పార్టీలు గాని నామినేషన్ వేస్తాయా? నామినేషన్ వేయకుండా ఉంటాయా? వేచి